నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ శ్రావణి. గత 80 గంటలుగా గల్లంతైన వారి 8 మంది ఆచూకీ ఇప్పటి వరకు తెలియదు. మంత్రులు వెళ్తూ ఉన్నారు, అక్కడ జరుగుతూ ఉన్న ఇష్యూస్ పైన ఫోకస్ చేస్తూ ఉన్నారు, పర్యవేక్షిస్తూ ఉన్నారు, వార్తల్లో ప్రెస్ మీట్లు ఇస్తూ ఉన్నారు, వస్తూ ఉన్నారు. అసలు వాళ్ళకి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు కూడా వెల్లడించకపోగా అసలు ప్రమాదం జరిగిన దానిపైన లోతైన విశ్లేషణ ఏంటి, అసలు ఏం జరిగింది, ఏమైనా ఇక్కడైనా ఫోకస్ చేయాల్సిన విషయాన్ని సరిగా లైట్ తీసుకొని ఇంత పెద్ద ఇష్యూకి కారణమైందా, లేదంటే ఈ ప్రమాదం వెనక ఇంకేమైనా అనుమానాలు తలెత్తుతున్నా అనే విషయం పైన చాలా సందేహాలు వస్తున్నాయి. గల్లంతైన వాళ్ళంతా కూడా క్షేమంగా ఉంటారని అనుకోవట్లేదని మంత్రులే చెప్తూ ఉన్న పరిస్థితుల్లో వాళ్ళంతా కూడా ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్లే. అసలు చాలా పెద్ద ఇష్యూ ఇది. బట్ వెళ్లాల్సిన ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఓటింగ్ కి సంబంధించి ఓట్ చేయాలని చెప్పి ఆయన వాళ్ళకి మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. దీన్ని మంత్రులే వెళ్ళి చూసుకొని వస్తూ ఉన్నారు. ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ ఎస్ఎల్బిసికి సంబంధించి ప్రకాష్ గారి మాటలో తెలుసుకొని మనందరికీ సుపరిచితులు, రాజకీయ విశ్లేషకులు, ఎన్నో విషయాలపైన చాలా లోతైన విశ్లేషణ ఇస్తారు. ఎస్పెషల్లీ నీటిపారుదలకి సంబంధించి, నీటి ప్రాజెక్టులకి సంబంధించి చాలా చాలా వాస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ సుదీర్ఘంగా తను అనాలిసిస్ చేసిన వ్యక్తి తెలంగాణ ప్రాజెక్టులో. వి ప్రకాష్ గారు, నమస్తే సార్, బాగున్నారా? 80 గంటలకు పైగా 8 మంది ఆచూకీ. అసలు ఇంత లోతైన ఇంత పెద్ద సొరంగంకి సంబంధించి వాళ్ళ ఆచూకీ తెలుసుకోవడం ఒక ఎత్తు అయితే, అసలు బతుకుతారు అని కానీ బతికుండొచ్చు అని కానీ ఎవరు ఇప్పటి వరకు స్టేట్మెంట్ ఇవ్వని పరిస్థితి. ఎలా చూడాలి సార్ దీన్ని? అసలు వెనక ఏమైనా ఇంపార్టెన్స్ లోకి తీసుకోవాల్సిన విషయాలని అసలు నాన్ ప్రయారిటీగా తీసుకోవడమే జరిగిందా? అసలు ఎలా చూడాలి దీన్ని? ఫస్ట్ ఏంటంటే వాళ్ళు 8 నిమిషాలు కూడా బ్రతికి ఉండే అవకాశం లేదు. ఈ ప్రమాదం జరిగిన తర్వాత హార్డ్లీ ఒక 3 to 5 minutes చనిపోయే పరిస్థితే ఉందాడ. ఎందుకంటే అక్కడ ప్రమాదం జరిగిన తీరు చూసినట్టయితే ఒకటేసారి పెద్ద ఎత్తున మనము కుండపోత అని అంటాం కదా, ఇది కుండపోత కూడా కాదు, ఒక చెరువు పోత. పైన ఒక చెరువు ఉన్నట్టయితే చెరువులో నీళ్ళన్నీ ఒక్కసారి అందులో నుంచి వస్తే ఎట్లుంటుంది, ఎంత ఫోర్స్తో వచ్చినాయంటే దాంతోపాటు బండరాళ్ళు, ఆ పైన ఉన్న లూజ్ సాయిల్లో ఉన్న బండలు, మట్టి అంతా తడిసి బురద అయిపడ్డది. అయితే ఇదంతా పడడం వల్ల ఫస్ట్ ఫ్లోర్ ఏదైతే ఉంటుందో, ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ 2 floors ఉంటుందమ్మా. ఈ 30 feet హైట్, 30 feet హైట్లో 2 floors ఉంటుంది. అయితే వాటి ఎప్పటికప్పుడు రింగ్స్ పెట్టడానికి సిమెంట్ ప్లాస్టరింగ్, ఎక్కడెక్కడైతే కాంక్రీట్ పెట్టాలి, గ్రౌటింగ్, కెమికల్ గ్రౌటింగ్, సిమెంట్ గ్రౌటింగ్, వాటితో పాటుగా ఎక్కడైతే సీపేజ్ ఉంటుందో ప్రీ ఫ్యాబ్రికేటెడ్ ప్లేట్స్, సిమెంట్ ప్లేట్స్, ఇవన్నీ పనులు నడుస్తూ ఉంటాయి చెక్క. అది కేవలం ఒక తవ్వుకుంటూ పోయేదే కాదు, సైమల్టేనియస్ గా ఈ పనులన్నీ చేస్తూ ఉంటుంది అది. కాబట్టి ఎంతో మంది దాని మీద పనిచేస్తూ ఉంటారు. ఒక 60-70 మంది దాకా కూడా పనిచేస్తారు ఒక్కో షిఫ్ట్ లో. అది 3 షిఫ్ట్లు నడిపిస్తూ ఉంటారు దాన్ని, లైటింగ్, ఆక్సిజన్ ఇవన్నీ ఇచ్చి. ఏం జరిగిందంటే కొద్దిగా జాగ్రత్తగా ఉంటే ఈ ప్రమాదాన్ని అవాయిడ్ చేయగలిగే వాళ్ళు. కానీ వాళ్ళ మీద ఒత్తిడి ఉంది, ఒక పక్క కాంట్రాక్టర్ సైడ్ నుంచి, ఇంకో పక్క ప్రభుత్వం సైడ్ నుంచి. ఇప్పటికే బాగా ఆలస్యమైంది, మా పీరియడ్ లో కంప్లీట్ చేయాలనే ఆసక్తి ఉంటది కదా ఎట్లయినా. ఇరిగేషన్ మినిస్టర్ కూడా అదే జిల్లా, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి ప్రెజర్, ఇవన్నీ ఉంటాయి. ఏది ఏమైనా కూడా అక్కడ ఏం జరిగింది అనేది ఒకసారి మనం చూసినట్టయితే, ఈ భూగర్భంలో అంటే ఇప్పుడు మనకు 400 మీటర్ల పైన భూమి పై పొర ఉంది. అంటే దాదాపు ఒక 1/2 kilometer కింద తవ్వుతున్నారు. పైనుంచి చూస్తే ఒక 1/2 kilometer కింద ఉంటుంది. ఈ 1/2 kilometer మొత్తము ఎర్తే కదా. ఆ ఎత్తు లోపల రాళ్ళు ఉంటాయా, నీళ్లు ఉంటాయా, కాలువలు ఉంటాయా, గట్టి రాయి ఉంటుందా, లేదా పలకలు ఉండే రాయి ఉంటుందా, వాటి మధ్య క్యావిటీస్ ఉంటాయా, వాటి మధ్య జలాశయాలు ఉంటాయా, ఈ టెక్నాలజీ లేదమ్మా. కాబట్టి ఇది ఒక ప్రకృతి వైపరీత్యం. నిజంగానే ఆ టెక్నాలజీని అంతా ఎన్జిఆర్ఐ సైంటిస్టుల ద్వారా కానీ, జియోలాజిస్టుల ద్వారా కానీ అనాలిసిస్ చేసుకుంటే వీళ్ళు టన్నెల్ తీస్తేనేమో కొంతవరకు ప్రమాదం అవాయిడ్ చేసి ఉండేవాళ్ళం. అంటే సపోజ్ ఇప్పుడు ఆ టన్నెల్ తవ్వుకుంటూ పోతూ ఉంటుంది. ఈ టన్నెల్ తయారు చేసింది 200 సంవత్సరాల కింద. ఇట్లాంటి టన్నెల్స్, ఈ టెక్నాలజీ టన్నెల్ బోరింగ్ మిషన్ టెక్నాలజీ స్టార్ట్ అయింది 225 సంవత్సరాల కింద. ఇది 200 సంవత్సరాల కింద ఈ
థేమ్స్ నది కింద లండన్లో ఒక టన్నెల్ వేయడానికి అని అక్కడ వాడారు ఇది. అంటే 200 years ఓల్డ్ టెక్నాలజీ. ప్రమాదాలు ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉన్నాయి. ఇది ఒక ఇండియాకు సంబంధించిన అంశం కాలే, ఇప్పుడు ఇది ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్న అంశమైంది. ఎందుకంటే ఈ మేజర్ టన్నెల్ ప్రమాదాలను ఎప్పటికప్పుడు కౌంట్ చేస్తూ ఉంటారు. 3 కంటే ఎక్కువ చనిపోతే అది మేజర్ అవుతుంది. ఒక చైనాలో 40,000 టన్నెల్స్ ఉన్నాయి. రోడ్ టన్నెల్స్ కానీ, రైల్ టన్నెల్స్ కానీ, ఇట్లాంటి టన్నెల్ కాలువలు కానీ ఇట్లాంటివి. అక్కడ ఒక 10 సంవత్సరాలనే 2010 నుంచి 2020 వరకు 2010-20 మధ్య కాలంలో మేజర్ యాక్సిడెంట్స్ 40 అయినాయి 10 ఏళ్లలో. అంటే సంవత్సరానికి యావరేజ్గా 3 అయినాయి. 3 కంటే ఎక్కువ చనిపోయిన ఇన్సిడెంట్స్ నేను చెప్పేది. మొత్తం మనకు అంతకుముందు హిస్టరీ తీసుకుంటే 1995 నుంచి 2004 వరకే 210 యాక్సిడెంట్స్ అయినాయి. అవన్నీ కూడా యూరోపియన్ కంట్రీస్, ఫ్రాన్స్లో, జర్మనీలో, తర్వాత స్విట్జర్లాండ్ ఇట్లాంటి దేశాలల్లో 210 యాక్సిడెంట్స్ అయినాయి. అయితే ఏ దేశంలో యాక్సిడెంట్స్ అయినా 2 కారణాలు ఉంటాయి. 3 కంటే ఎక్కువ మంది చనిపోయినాయే చెప్తున్నాను నేను. మేజర్ యాక్సిడెంట్స్ 2 కారణాలు ఉంటాయి. ఒకటి సాయిల్. ఇది ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ అనేది హార్డ్ రాక్ ఉన్న కాడే పనికొచ్చే మిషన్. అయితే టన్నెల్ మొత్తం హార్డ్ రాకే ఉండదు. ఎప్పుడు ఓ సొరంగం అన్నప్పుడు మట్టిలో ఎన్ని రకాల అవకాశాలు ఉన్నాయో, అంటే భూభౌతిక స్థితి, కొంత హార్డ్ రాక్ వస్తుంది, కొంత మామూలు రాక్ వస్తుంది, శాండ్ రాక్ వస్తుంది, కొంత గ్రానైట్ వస్తుంది, గట్టి నల్లటి గ్రానైట్, కొంత మొరం వస్తుంది, కొంత రాయి కూడా ఇట్లా పలకలు వస్తుంది. ఇట్లా రకరకాలు ఉంటది. తవ్వుకుంటూ పోతున్నప్పుడు అక్కడ ఉన్న స్వభావాన్ని బట్టి వాళ్ళు కొద్ది వెనక ముందు దానికి కావాల్సిన క్యూరింగ్ చేసుకోవడము, దాన్ని అంచనా వేయడము, ఎట్లాంటి పరిస్థితి ఉన్నది ఇది చేసుకుంటూ పోయినట్టయితే కొంత జాగ్రత్త ఉంటుంది. మన దగ్గరనే వెలుగొండ ప్రాజెక్ట్ అని ఒకటి, ఇది మొదలు పెట్టినప్పుడే అది కూడా మొదలు పెట్టారు. ఇది 2005లో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చాడు రాజశేఖర రెడ్డి, దానికి 2006లో ఇచ్చారు. వెలుగొండ ప్రాజెక్టులో ఏంటంటే ఆడ కూడా 18.5 కిలోమీటర్ల టన్నెల్స్ 2 ఉంటాయి. అంటే ఒక టన్నెల్ ఇంటేక్ డైరెక్ట్ శ్రీశైలం రిజర్వాయర్ నుంచి ఉంటుంది. కొంత దూరం పోయిన తర్వాత మళ్ళీ ఇంకో టన్నెల్ నుంచి మధ్యలో రిజర్వాయర్ ఉంటుంది, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, అక్కడ నుంచి మళ్ళీ పోతుంది. 2 టన్నెల్స్ కలిపి అది 36-37 కిలోమీటర్ల పొడవు. అయితే అది 2021లో ఒక టన్నెల్ పూర్తయింది, మొన్న 24లో ఇంకో టన్నెల్ పూర్తయింది. అక్కడ ప్రమాదం జరిగే అవకాశం ఉండింది. ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చింది. అక్కడ వచ్చినప్పుడు ఏం చేశారంటే పనులు ఆపమని చెప్పేసి వాళ్ళు రిపోర్ట్ చేశారు. లేకపోతే ప్రమాదం జరిగేటట్టుంది, లూజ్ సాయిల్ వచ్చింది, సీపేజ్ కూడా వస్తున్నది అని అంటే వెంటనే పనులు ఆపండి అని చెప్పి ప్రపంచంలో ఉన్న బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పర్ట్స్ని ఇక్కడ పిలిపించేసి కొంత ఆలస్యమైనా కూడా దాన్ని రెక్టిఫై చేసి రిపేర్ చేసుకొని ముందుకెళ్ళారు. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్స్ అయిపోయినాయి. ఇప్పుడు 2 టన్నెల్స్ కూడా పూర్తయినాయి. ఇక్కడ ఆ పని చేయాల్సి ఉండే, కానీ వీళ్ళు ఏం చేశారు, 10 రోజులు కాలేదు స్టార్ట్ చేసే వర్క్. అంతకుముందు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కొంత తవ్వారు, కాంగ్రెస్ గవర్నమెంట్ లో కొంత తవ్వారు. మొత్తానికి ఏంటంటే 44 కిలోమీటర్ల టన్నెల్లో 33 కిలోమీటర్ల పైచిలకు ఆల్రెడీ తవ్వారు. ఒక పక్క నుంచి ఒక 20 కిలోమీటర్లు ఒక టన్నెల్ వచ్చింది. ఒక టన్నెల్ బోర్ మిషన్ ఒక పక్క నుంచి వచ్చింది, అవుట్లెట్ దగ్గర నుంచి. ఇన్లెట్ దగ్గర నుంచి ఇంకొక టన్నెల్ బోరింగ్ మిషన్ వచ్చింది. ఇది 13 కిలోమీటర్లు తవ్వింది. 2 కలిపి 33 అయినాయి. అయితే ఇంకా 10 కిలోమీటర్లు తవ్వితే ఇది కంప్లీట్ అవుతుంది. ఇంకా 10-11 కిలోమీటర్లు ఉంటుంది ఇంకా. అయితే మొన్న 10 రోజుల కింద మొదలు పెట్టారు, వారం 10 రోజుల క్రితమే మొదలుపెట్టి ఒక 10-15 మీటర్లు కూడా తవ్వలేదు. రోజుకు 1 మీటర్ తవ్వుతారు హార్డ్ రాకుంటే. చాలా కష్టం, ఎందుకంటే మొత్తం తీసేయాలి కదా రాళ్లను. వీటి కన్వేయర్ బెల్ట్ ద్వారా మళ్ళీ అవన్నీ బయటికి పంపించాలి రాళ్ళన్ని. అండర్ పాస్ బ్రిడ్జ్లు కట్టడానికే నెలలు ఉంటుంది అంత పెద్ద ప్రాజెక్ట్ కి సంబంధించి అసలు. అయితే ఏమైందంటే అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో 2007లో ఈ స్టార్ట్ అయింది వర్క్. 2005లో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ 1925 కోట్లకి ఇచ్చారు, 1925 కోట్లు జయప్రకాష్ అసోసియేట్స్ కి. అయితే అది 2014 వచ్చేసరికి చాలా ఎక్కువ ఖర్చు అయింది. రెండవది ఏంటంటే మధ్యలోనే స్టార్టింగ్లోనే ఒకసారి ఆ మిషన్ పాడైంది.
ఓకే. పాడైతే మళ్ళీ అమెరికా నుంచి, అది రాబిన్సన్ కంపెనీ అమెరికాలో ఉంటుంది, అక్కడ నుంచి మళ్ళీ దాని బేరింగులు విడిభాగాలు తెప్పించి అక్కడ నుంచి మెకానిక్లు వచ్చి ఇక్కడ విడిభాగాలు పంపినాక షిప్ యార్డ్ బాంబేలో చాలా రోజులు ఉన్నాయి, ఎందుకంటే కస్టమ్స్ డ్యూటీ కట్టక పెండింగ్ లో పెట్టారు. అవన్నీ తీసుకొచ్చినాక మిషన్ మళ్ళీ బయటికి తీసుకొచ్చి డిస్మాండ్ ఎక్కడెక్కడైతే పాడైన తీసేసి మళ్ళీ అసెంబుల్ చేసి మళ్ళీ దాన్ని పనిలోకి ఎక్కేయడానికి 2 సంవత్సరాలు పోయింది. ఓకే. సో ఈ డెవలప్మెంట్స్ ఎస్ఎల్బిసికి ఏం జరిగినా అది కాంగ్రెస్ హయాంలోనే జరిగింది? లేదు, కాంగ్రెస్ హయాంలో 22 కిలోమీటర్స్ అయింది. ఓకే. 11 కిలోమీటర్స్ టిఆర్ఎస్ గవర్నమెంట్ లాస్ట్ 10 ఇయర్స్. అంత ముందు వాళ్ళు ఖర్చు పెట్టింది 1200 కోట్లు. ఓకే. 1200 కోట్లు ఈ టన్నెల్ కు నేను చెప్తున్నా. ఇలా ఈ ప్రాజెక్ట్ లా చాలా ఉన్నాయి, కాలువలు ఉన్నాయి, రిజర్వాయర్లు ఉన్నాయి. ఇప్పుడు కాళేశ్వరంలో ఎట్లయితే అన్ని కలిపితేనే కాళేశ్వరం కదా, ఇంట్లో కూడా అట్లే ఉన్నాయి. బట్ టన్నెల్ చెప్తున్నా లెక్క, ఈ పర్టికులర్ 2 టన్నెల్స్ ఉంటాయి ఇంట్లో. ఒకటి 7.2 కిలోమీటర్ టన్నెల్ ఒకటి ఉంటది, అది టైగర్ రిజర్వ్ లో లేదు, అది బయట ప్లేన్ ఏరియాలో ఉంది. 2 వాగుల మధ్యలో ఉంటది, దిండి వాగు, తెలంగాణలో దుందుబి వాగు అంటాం, గోరటెంకన్న దుందుబి వాగు అంటాడు, పాట పాడతాడు. దుందుబి వాగును పెళ్లిపాకల ప్రాజెక్ట్ ఒకటి ఉంది, పెళ్లిపాకల వాగు అంటాం. ఈ 2 వాగుల మధ్యలో ఇంకో టన్నెల్ ఉంటది, అది ప్లేన్ ఏరియా.